శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 29వ తారీఖున శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో మే 18వ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా 50 రోజులు అత్యంత బలవంతమైనటువంటి గ్రహాలు శని రాహులు కలయిక 50 రోజుల పాటు మీనరాశిలో ఉన్న సందర్భంగా మేషరాశి వారికి ఏ విధమైన ప్రభావం చూపబోతుంది, మరి ఆ సమయంలో ఈ మేషరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి గత 2.5 సంవత్సరాలుగా అటు ఇటుగా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఒక విధంగా చాలా వరకు జాతకుని యొక్క స్థితి చాలా వరకు పెంచడం జరిగింది. అటు పారిశ్రామిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అనూహ్యంగా వారి యొక్క మార్పు చాలా వరకు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రాశి వారికి మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం అవడం జరుగుతుంది. సో దానితో కామన్గా ఏలినాటి శని ప్రారంభం అవుతుందంటే జాతకుడు నెమ్మదిగా తిరిగి మళ్ళా తన యొక్క తప్పుల యొక్క పరిష్కారం ఎత్తుక్కోవడం, వాటికి సరైనటువంటి స్థితి ఎత్తుక్కోవడం జరుగుతుంటుంది. అంటే నెమ్మదిగా జాతకుడి యొక్క ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది అన్నమాట. 10వ స్థానంలో శని రాగానే జాతకుడి యొక్క ఫైనాన్స్ పొజిషను నెమ్మదిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏదో విధంగా నష్టాలు జరుగుతూ ఉంటాయి. తను దాచుకున్న ధనం అంతా కూడా ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ రాహు కూడా కొంతకాలంగా 12వ స్థానంలో సంచరిస్తూ ఇంచుమించుగా మనకి మే 18 వరకు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల, ఈ రాహు ఏ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు తను సంపాదించిన ధనాన్ని మోసం రూపంలో కానీ ఎవరికన్నా ఇతరులకి ఉపయోగించడం నిమిత్తం వాళ్ళకి ఏదైనా అప్పు ఇవ్వడం కానీ, రహస్యంగా ఏదైనా కొంత ధనాన్ని వేరే సంస్థలో ఇన్వెస్ట్ చేయడం కానీ, అలాగే ఈ జూదం వ్యసనాల వల్ల కొంత ధనం పోగొట్టుకోవడం కానీ చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు ఏంటంటే ఏలినాటి శని ప్రస్తుతం ఈ మేషరాశి వారికి లేకపోయినా రాహు ప్రభావం వల్ల ఇతరుల యొక్క ఉచ్చులో పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం జాతకుడి చేత ఏదో విధంగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అవసరం లేని స్థిరాస్తులు భూములు కొనిపెట్టడం కానీ, ఏదైనా ఒక సంస్థల్లో ఈ ఫేక్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఉండడం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఏ కారణం వల్లైతేనే జాతకుడు కొంత ధనాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఇప్పుడు మనకి మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి ఇంచుమించుగా మే 19 వరకు ఒక 50 రోజుల పాటు 2 పాపగ్రహాలు వ్యయస్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ఈ మేషరాశి వారికి. దాని కారణం వల్ల ఎప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలతో పాటు కొన్ని అదనపు సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తప్పనిసరిగా మీరు ఏదో ఒక విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. అది సాధారణంగా ఏంటంటే ఏదైనా కొత్తగా ఒక గృహం కొనవలసి రావడం కానీ, అలాగే మీ యొక్క సంతానాన్ని విదేశం పంపే నిమిత్తం వాళ్ళ కొరకు సుమారుగా ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే సుమారుగా ఈ రోజుల్లో విదేశంలో పిల్లల్ని చదివించాలంటే తక్కువ 50 లక్షల నుంచి 2 కోట్లు 3 కోట్ల వరకు సాధారణంగా కోర్సును బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానానికి ఏదైనా మెడికల్ సీట్ లాంటిది రావాల్సి వచ్చినప్పుడు దానికోసం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మొత్తం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే మీరు గతంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉన్నా, భూములు కొని ఉన్నా, అవి అమ్ముడవకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మీరు రుణం చేయవలసి ఉంటుంది. అది ఖచ్చితంగా జాగ్రత్తగా వహిస్తే తప్ప ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా ఖర్చు పెట్టే సమయంలో ఏదన్నా మీరు సడన్గా మీ యొక్క సంతానానికి వివాహం కుదరడం వల్ల ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి అంటే ఈ సమయంలో మీరు చేసినటువంటి రుణం తిరిగి తీర్చడం అనేది చాలా వరకు కష్టమవుతుంటుంది.
ఏదో ఒక విధంగా ధనం వచ్చినప్పుడు కూడా అది తీర్చే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకుంటే మంచిది. అయితే ఇదంతా కూడా మనకి మే 18వ తారీఖు తర్వాత ఏమవుతుందంటే ఈ రాహు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే రాహు 11వ స్థానంలోకి వచ్చాడో అప్పుడు ఏమవుతుందంటే మీకు గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ధనం, అది గ్యాంబ్లింగ్ ద్వారా కానీ, మోసం ద్వారా కానీ, లేదంటే ఏదన్నా ఒక రిస్క్లో ఉన్నటువంటి స్థిరాస్తి ఏమన్నా కొని ఉంటే ఆ స్థిరాస్తి పైన ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి దానిపైన ఆదాయం రావడం, అలాగే విదేశ ఇన్వెస్ట్మెంట్లు కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు బ్రదర్సో అనూహ్యంగా మీ యొక్క అవసరానికి తగు విధంగా ధనం రావడం జరుగుతుంది. గతంలో పోగొట్టుకున్నదే వస్తుంది, మోసపోయిందే వస్తుంది, అలాగే సహకారం ద్వారా కూడా రావడం జరుగుతుంటుంది. కాబట్టి సో ఏదైనా ఈ మధ్యకాలంలో అంటే మార్చి 29 నుంచి మే 18 సమయం మధ్యలో మాత్రం వచ్చినటువంటి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇదే సమయంలో మీకు అవకాశాలు కూడా వస్తాయి. ఏదైనా ఒక ఇండస్ట్రీకి లైసెన్స్ రావడం కానీ, ఏదంటే ఏదైనా మెడికల్ సీటు రావడం కానీ మీ సంతానం వారికి ఇలాగ తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటే ఇదే రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విదేశ అవకాశాలు కానీ, విదేశంలో ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో దాని కొరకు కూడా ఏంటంటే కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుందన్నమాట. సుమారుగా అంటే ఏదైనా ఉద్యోగం బట్టి మీరు వెళ్ళే ప్రయత్నం బట్టి కొంత మనీ ఏదో విధంగా ఖర్చు పెట్టడం వల్ల మీకు మంచి అవకాశాలు విదేశంలో రావడం, మీ యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. అలాగే ముఖ్యంగా ఏంటంటే విదేశంలో ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి విడిచిపెట్టి విదేశంలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకుంటుంటారో అటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి ఏర్పడడం జరుగుతుంటుంది. కొంతమందికి ఇదే సమయంలో విదేశంలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ రావడం కానీ, వాళ్ళకి ఈ గ్రీన్ కార్డ్ లాంటిది రావడం కానీ జరిగి మొత్తం మీద భారతదేశం నుంచి ఇతర దేశంలో పూర్తిగా స్థిరపడే విధంగా కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ విధంగా ఉంటే సాధారణంగా ఉన్నటువంటి పిల్లలకి, విద్యార్థులకి చెడు వ్యసనాల మీద ఆసక్తి కలగడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం, ఏదో విధంగా అన్యాయ మార్గం ద్వారా ఇంకో మార్గాన్ని ధన సంపాదించడం, దాన్ని వ్యసనాల కొరకు ఖర్చు పెట్టడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మేషరాశిలో విద్యార్థులు 24, 23 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల మీద పెద్దవారు కంపల్సరిగా ఒక దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఏదైనా ఈ 50 రోజులు అంటే మార్చి 29 నుంచి మే 18వ తారీఖు మధ్యలో ఏదైనా ఇన్వెస్ట్ చేయవలసి ఉన్నా విద్యార్థులపైన, విదేశ వ్యవహారాలపైన చాలా వరకు అవకాశాలు బాగున్నప్పుడు కూడా కొన్ని అనుకూలంగా ఉంటాయి. అలాగే కొంతమంది చెడు వ్యసనాలకు లోనవడం, ఏదన్నా ఒక చెడు విషయాల్లో పాల్గొనడం, కొంతమందికి న్యాయస్థానంలో తీర్పులు వ్యతిరేకంగా రావడం వల్ల కొన్ని శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పరిహారం కొరకు కంపల్సరిగా ఈ రాశివారు అమ్మవారి ఆరాధన చేసుకోవడం, శివుడికి రుద్రాభిషేకం, అమ్మవారికి చండీ హోమం లాంటివి చేసుకోవడం, వీలైతే అష్టముఖి రుద్రాక్ష కానీ, సప్తముఖి రుద్రాక్ష కానీ ధరించడం, అలాగే గురువు యొక్క రత్నమైనటువంటి కనకపుష్యరాగాన్ని ధరించడం వల్ల జాతకుడు ఈ రాబోయే రాహు శని కలయిక వ్యయ స్థానంలో ఏర్పడినటువంటి కలయిక నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు, శివుడు అధిదేవునిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా
మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి, అంటే గురువు అధిపతి. కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయంటే శివుడు అమ్మవారు 2 కలిశారు. కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు, అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, 12 జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది.